కర్నూలు జిల్లా స్థానిక ఏటుకూరు సెంటర్లో రేపు సాయంత్రం అంబేద్కర్, భగత్ సింగ్, అబ్దుల్ కలాం విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. జనసేన ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి జనసేన జనరల్ సెక్రటరీ తోటా చంద్రశేఖర్, రావెల కిషోర్ బాబు, నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. మా ఏటుగురు గ్రామంలోని కోన నాగార్జున ఆధ్వర్యంలో, ఏటుగురు జన సైనికుల ఆధ్వర్యంలో మా జనసేన జెండా ఆవిష్కరణ భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఈ సభకు ముఖ్య అతిథులుగా తోటా చంద్రశేఖర్ గారు, రావెల కిషోర్ బాబు గారు, నాదెండ్ల మనోహర్ గారు, ఇంకా అతిరథ మహారథులు అందరూ వస్తున్నారు. రేపు ఈ సభను ప్రతి ఒక్క జన సైనికులందరూ ఈ సభను జయప్రదం చేయవలసిందిగా మా ఏటుగురు జన సైనికుల తరపున స్వాగతం పలుకుతున్నాం. అందరికీ మార్చి 3వ తారీఖు ఏటుగురు గ్రామంలోని పంచాయతీ ఆఫీస్ నందు జనసేన జెండా ఆవిష్కరణ మరియు ముఖ్యమైన నాయకులు అబ్దుల్ కలాం గారిది, భగత్ సింగ్ గారిది, అంబేద్కర్ గారి విగ్రహాల ఆవిష్కరణ కూడా జరుగుతున్నది. దీనికి ముఖ్యంగా రావెల కిషోర్ బాబు గారు, తోట చంద్రశేఖర్ గారు, నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడానికి పెద్దలు టైం నిర్ణయించారు. కావున పత్తిపాడు నియోజకవర్గంలో ఉన్న జన సైనికులు, నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కలిసి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఏటుకూరు గ్రామంలోని ఇచ్చిన పంచాయతీ ఆఫీస్ ముందు రేపు జెండా ఆవిష్కరణ, విగ్రహాలు ఓపెనింగ్ కి రావెల కిషోర్ బాబు గారు, అలానే జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ తోట చంద్రశేఖర్ గారు, నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో ఈ జెండా ఆవిష్కరణ, దిమ్మ ఆవిష్కరణ జరుగుతుంది కాబట్టి వేలాది మందిగా తరలి రావాల్సిందిగా కోరుచున్నాం. ఏటుకూరు గ్రామంలోని ఇచ్చిన పంచాయతీ ఆఫీస్ ముందు రేపు జెండా ఆవిష్కరణ, విగ్రహాలు ఓపెనింగ్ కి రావెల కిషోర్ బాబు గారు, అలానే జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ తోట చంద్రశేఖర్ గారు, నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో ఈ జెండా ఆవిష్కరణ, దిమ్మ ఆవిష్కరణ జరుగుతుంది కాబట్టి వేలాది మందిగా తరలి రావాల్సిందిగా కోరుచున్నాం. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.